నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మోదీ 11 ఏళ్ల సుపరిపాలనపై జిల్లా కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. బీజేపీది సూట్ కేసులు మోసే ప్రభుత్వం కాదు, మాట మీద నిలబడే ప్రభుత్వం అని ఎంపీ రఘునందన్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశామని, మైనార్టీల సంక్షేమానికి వక్ఫ్ సంక్షేమ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేవలం కొడంగల్ అభివృద్ధి కోసం 5,600 కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ పథకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నించారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. నాకేం కోపం లేదు కొడంగల్ మీద. కొడంగల్కి పైసలు ఇస్తే నేను కోపానికి రాదలుచుకోలేదు. కానీ 119 నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలని మేము అడుగుతున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5,600 కోట్లు తెచ్చుకున్నాడు కొడంగల్కి. మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి. పోయినోడు ఏం తప్పు చేసినా ఇప్పుడు వచ్చినోడు కూడా గదే చెప్తున్నాడు. అంతకు మించి ఏం మారి ఇవి నేను చెప్పలే, ఆయనే చెప్పి ఏం మారింది. అందరూ అట్లే ఉన్నారు. ఒక 11 మంది మారినామని చెప్పి 3 రోజుల కిందనే చెప్పి ఇలా 11 మంది మారి అందరూ అట్లే ఉన్నారు అన్నాడు. అందరు వాళ్ళు చేసినట్టే నువ్వు చెప్తున్నావు. నాకు దేర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకనే వచ్చే ఎన్నికలు మాయి, భవిష్యత్తు మాది. వచ్చే అధికారం భారతీయ జనతా పార్టీది. తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ ని చూసిరు, ఉద్యమ పార్టీని చెప్పిన టిఆర్ఎస్ ని చూసిరు. నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలి.